ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి చిలక్కు చెప్పినట్టు చెప్పారు. ఇంతకు మించి సంక్షేమ పథకాలు అమలు చేయడం సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు ఇస్తుండేవన్నీ అసత్యపు ఆరోపణలు. కేవలం ఎన్నికల్లో గెలవడానికి, ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే ఆ హామీలు ఇస్తున్నారు. అమలు సాధ్యం కాదు. మేము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకే ఏడాదికి 70,000 కోట్ల రూపాయలు అవుతోంది. ఇక్కడికే చాలా బరువుగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు అమలు చేయాలంటే ఏడాదికి 1,26,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. కానీ బడ్జెట్ సపోర్ట్ చేసే పరిస్థితే లేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అప్పుడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈవెన్ జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా చంద్రబాబు నాయుడు సంపద సృష్టించగలుగుతారు అన్న ఒక ట్యాగ్ లైన్తో ఎన్నికల్ని కొట్టేశారు, అధికారంలోనికి వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టి అన్నది పక్కన పెడితే ఉన్న ఆదాయం గత ఏడాదితో పోలిస్తే భారీగా పడిపోతుంది రాష్ట్ర రెవెన్యూ మొత్తం. ఈరోజు ఈనాడు పత్రిక కూడా దీనిపైన ఆందోళన వ్యక్తం చేసింది, సర్కార్కు రాబడి ఏందని. కొద్ది రోజుల క్రితమే ప్రజాశక్తి పత్రిక కూడా దీనిపైన ఒక కథనం రాసింది. ప్రజాశక్తి పత్రిక రాసిన అంశాలు కొన్నింటిని ఈనాడు రాయకపోయినప్పటికీ కూడా కొన్ని విషయాలు అయితే చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఏపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది అని అన్నది. ఇప్పటివరకు అంటే ఈ ఏడాది అంటే 2025 మార్చి 31 వరకు ఈ ఆర్థిక సంవత్సరం ఉంటుంది. ఇప్పటికీ 8 నెలలు కంప్లీట్ అయింది నవంబర్తో. డిసెంబర్కి సంబంధించిన గణాంకాలు ఇంకా రావాల్సి ఉంది. ముగిసిన నవంబర్ నాటికి 8 నెలల కాలం అయిపోయింది ఈ ఆర్థిక ఏడాదిలో. సరే, ఏప్రిల్ మే జగన్మోహన్ రెడ్డి అనుకున్న మిగిలిన 6 నెలలు, మిగిలిన కాలమంతా చంద్రబాబు నాయుడు అధికారంలోనే ఉన్నారు. ఈ సమయంలో సంపద సృష్టించగలిగిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా తయారైంది అన్నది చూద్దాం. సర్కార్కు రాబడి ఏది అని ఈనాడు రాసింది. ఈ ఏడాది అంచనాలు అంటే రాబడి అంచనాలు 2 లక్షల కోట్లకు పైన అయితే తొలి 8 నెలల్లో వచ్చింది 1,00,000 కోట్లు మాత్రమే అని ఈనాడు రాసింది. రిజిస్ట్రేషన్లు, అమ్మక పన్నులోనూ తక్కువ ఆదాయం. మామూలుగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంటుంది, భూములకి ఇష్టానుసారం కొనేస్తూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు, కాబట్టి ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. కానీ రిజిస్ట్రేషన్ శాఖలో కూడా ఆదాయం పడిపోయింది. రిజిస్ట్రేషన్ శాఖలో 13,500 కోట్ల రూపాయలు అంటే మొత్తం ఆర్థిక ఏడాది కంటే 2025 మార్చి వరకు 13,500 కోట్ల రూపాయలు వస్తుందని బడ్జెట్లో అంచనా వేస్తే ఈ ప్రభుత్వం ఇప్పటివరకు వచ్చిందేది 5,438 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 40% మాత్రమే వచ్చింది. ఇంకా 60%, అంచనాల్లో 60% లోటు ఉంది. ఇక మిగిలింది 4 నెలలు, ఇంకా అయ్యే పని కాదు. దాన్ని రీచ్ అవ్వడం అనేది కూడా అసాధ్యం. పదే ఒక ఆరోపణ కూడా చేసేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అన్ని డబ్బులు పంచిపెట్టేస్తున్నారు, పెట్టుబడి వ్యయం చేయడం లేదు, అంటే భవిష్యత్తులో మళ్ళీ రిటర్న్స్ వచ్చేలాగా ఏది ప్లాన్ చేయడం లేదు అంటూ చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ ఏడాది పెట్టుబడి వ్యయం కింద 32,712 కోట్ల రూపాయలని ఖర్చు చేస్తామని పెట్టింది, పెట్టుబడి వ్యయం చేస్తామని. కానీ ఇప్పటివరకు 8 నెలల్లో అయిపోయింది కేవలం 8,329 కోట్లు మాత్రమే, సగం కూడా లేదు. అంత దారుణంగా పెట్టుబడి వ్యయం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఇప్పుడు నడుస్తూ ఉంది. దాంతోపాటు జిఎస్టీ 52,000 కోట్ల రూపాయలు వస్తుంది అనుకుంటే దాదాపు 32,000 కోట్లు మాత్రమే. అమ్మకపు పన్ను 24,000 కోట్లు ఉంటుంది అనుకుంటే ఇప్పటివరకు వచ్చిండేది 11,303 కోట్లు మాత్రమే. అంటే అన్నీ కూడా 50% తక్కువగానే ఉన్నాయి. కేంద్ర పన్నుల వాటాల్లో మాత్రం 35,000 కోట్లు వస్తుంది అనుకుంటే 22,000 కోట్లు వచ్చింది, 62% ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా వీళ్ళు భాగస్వామిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా కేంద్ర గ్రాంట్లు కూడా లేవు. 30,333 కోట్లు వస్తుంది గ్రాంట్ అని అంచనా వేస్తే బడ్జెట్లో 8 నెలల్లో తెచ్చుకున్నది 9,703 కోట్లు మాత్రమే. 9,703 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే కేంద్ర గ్రాంట్లు ఇప్పటివరకు సంపాదించింది 8 నెలల్లో కేవలం 31% మాత్రమే. అంటే మిగిలిన 4 నెలల్లో 69% తీసుకురావాలి. ఇది అయ్యే పని కాదు. అంత ఇబ్బందికరంగా ఏపీ ఆర్థిక పరిస్థితి ఉంది. అయితే ఒక విషయంలో మాత్రం చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోయారు. ఈ ఏడాది మొత్తం 68,360 కోట్ల రూపాయలు అప్పులు చేయాలని అంచనా వేస్తే బడ్జెట్లో 68,000 కోట్లు అనుకోండి, దాదాపు 68,000 కోట్లు అప్పు తేవాలని అంచనా వేస్తే నవంబర్ నాటికే 8 నెలలకే ఆ అప్పు 65,590 కోట్లు చేరేసింది. అంటే ఇక దాదాపు తెచ్చేశారు. ఇంకో విషయం, డిసెంబర్కి సంబంధించిన గణాంకాలు రాకపోయినప్పటికీ కూడా అప్పు ఎంత చేశారన్న దానిపైన ఒక ఐడియా ఉంది. డిసెంబర్ తొలి రోజుల్లోనే 4,000 కోట్లు అప్పు చేశారు. ఈ ఏడాది ఆఖరి రోజుల్లో మరో 5,200 కోట్ల రూపాయల వరకు తీసుకొచ్చేందుకు, అప్పు తెచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. 5,000 కోట్లు అంటే మొత్తం 9,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు ఈ సంవత్సరంలో చేయబోతున్నారు. అంటే ఏడాది మొత్తానికి అంచనా వేసిన అప్పుల్ని డిసెంబర్ నాటికే గవర్నమెంట్ క్రాస్ అయిపోతుంది.
ఇంకా మిగిలిన 3 నెలలు ఉంటాయి, జనవరి, ఫిబ్రవరి, మార్చి. ఇంకా అప్పుడు ఎంత అప్పు తెస్తారన్న దాన్ని బట్టి చూడాలి. మొత్తం ఆదాయం బడ్జెట్లో అంచనా వేసింది 2,69,545 కోట్లు, అంటే 2,69,000 కోట్లు దాదాపు అనుకుంటే. ఇప్పటి వరకు వచ్చింది 1,66,412 కోట్లు. కానీ ఆ 1,66,000 కోట్లలో అప్పు 65,000 కోట్ల రూపాయలు. నవంబర్ నాటికి 65,590 కోట్ల రూపాయలు అప్పే ఉంది. అంటే సొంతంగా వచ్చింది 1,00,000 కోట్లు మాత్రమే, అటు ఇటుగా. అంటే ఇంత పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడ సంపద సృష్టి జరగడం లేదు, ఎక్కడ రాబడులు లేవు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒకవైపు అయితే రెవెన్యూ లోటు జగన్మోహన్ రెడ్డి డ్యాంలో విపరీతంగా ప్రచారం చేసేవాళ్ళు. రెవెన్యూ లోటు ఇప్పటికే, ఇవన్నీ కాగ్ గణాంకాల ప్రకారమే, బడ్జెట్లో ఆదాయ లోటును 34,000 కోట్లుగా ప్రతిపాదిస్తే నవంబర్ నాటికే అది 56,804 కోట్ల రూపాయలకి చేరిపోయింది. అంటే దాటేసి చాలా ముందుకు వెళ్ళిపోయింది. బడ్జెట్ అంచనాల కన్నా ఇది ఏకంగా 163% ఎక్కువ. బడ్జెట్ అంచనాల కంటే ఆదాయపు లోటు చాలా ఎక్కువ ఉంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది ఏకంగా 210% అధికం. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పోలిస్తే లోటు ఏకంగా 210% పెరిగింది ఈ ఏడాది. ఈనాడు పత్రికే కొన్ని విషయాలు చెప్తూ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం రెవెన్యూ రాబడి అంచనాల్లో తొలి 8 నెలల్లో వచ్చింది సగమే అయినందున మిగిలిన కాలానికి ఎంత లేదన్నా 15 నుంచి 20,000 కోట్ల మేర తగ్గిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే తగ్గిపోతుంది అని చెప్తోంది. గతేడాది నవంబర్ నెలాఖరు వరకు, గతేడాది నవంబర్ నెలాఖరు వరకు రిజిస్ట్రేషన్ల ఆదాయం 6,306 కోట్లు వస్తే ఈ ఏడాది నవంబర్ నాటికి వచ్చింది 5,438 కోట్లే. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంతో కంటే రిజిస్ట్రేషన్ల ఆదాయం పడిపోయింది. ఈనాడు పత్రికే చెప్తోంది ఇది. ఇతర పన్నులు సుంకాల రూపంలో గతేడాది 5,273 కోట్ల రూపాయలు వస్తే ప్రస్తుతం 3,483 కోట్లే ఆర్జించారు నవంబర్ నాటికి. అంటే గత ప్రభుత్వంలోనే పన్నుల ఆదాయం సుంకాల రూపంలో చాలా బాగా వచ్చిందని కూడా చెప్తోంది. అయితే కేంద్ర పన్నుల వాటాల రూపంలో వచ్చిన మొత్తం అప్పటితో పోలిస్తే కాస్త పెరిగింది. ఈ సొమ్ము 2023 నవంబర్ నాటికి 15,744 కోట్లు కాగా ఈ ఏడాది నవంబర్ నాటికి వచ్చింది 22,088 కోట్లు. సో ఏ రూపంలో చూసుకుంటూ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోనికి వచ్చిన తర్వాత సంపద సృష్టి, ఆర్థిక వృద్ధి, రియల్ ఎస్టేట్ భూము ఇవన్నీ పక్కన పెడితే ఉన్నవి గతేడాదితో పోల్చిన దానికంటే ఆదాయాలన్నీ పడిపోతూ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఇదే. కానీ ఏకంగా 1,26,000 కోట్ల రూపాయల విలువైన హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఏమీ పథకాలు అమలు చేయకుండానే ఈ పరిస్థితి ఉంది. ఇక నెక్స్ట్ ఇయర్ ఆ పథకాలను అమలు చేస్తారా, లేకుంటే మొత్తానికి ఎత్తేస్తారా? ఇగో ఆర్థిక పరిస్థితి ఇలా తయారైపోయింది కాబట్టి అని. కాకపోతే ఇదంతా ముందే చెప్పారు వైసీపీ వాళ్ళు, ఎక్స్ప్లెయిన్ చేశారు జగన్మోహన్ రెడ్డి, ఇలా ఉంటుంది పథకాలు ఇంతకు మించి ఇస్తే అని. కానీ ఆ రోజు ఈ పరిస్థితి తెలిసి కూడా మేము జగన్లాగా కాదు సంపద సృష్టిస్తామని హామీలు ఇచ్చారు. మరి ఇప్పుడు ఆదాయం లేదు కాబట్టి మేము పథకాలు అమలు చేయలేకపోయాము అంటే విఫలమయ్యారని అంగీకరించడమే అవుతుంది.